థియేటర్లో బయట భారీ క్యూలు, ఫ్యాన్స్లో పిచ్చి హైప్. ఈసారి మహేష్ బాబు ఇండస్ట్రీని షేక్ చేస్తాడు అన్న నమ్మకం. కానీ కొన్ని రోజుల్లోనే అదే సినిమా ఫ్లాప్ ట్యాగ్ తెచ్చుకుంది. అసలు నెంబర్ 1 నేను ఒకడనే సినిమా ఫ్లాప్ సినిమేనా, లేక తెలుగు ఆడియన్స్ అర్థం చేసుకోలేని ముందంజ సినిమేనా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సినిమా వెనుక దాగిన నిజాలు, బాక్సాఫీస్లో ఎందుకు పడిపోయింది, ఇప్పుడు ఎందుకు కట్ క్లాస్ అయింది అనేది తెలుసుకుందాం. నెంబర్ 1 నేను ఒక్కడనే అనగానే ఎప్పటికీ చాలామంది గుర్తొచ్చేది స్టైలిష్ లుక్, హాలీవుడ్ లెవెల్ విజువల్స్, సైకాలజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మరియు మహేష్ బాబు కొత్త అవతారం. ఈ సినిమాను తెరకెక్కించింది సుకుమార్. ఆ సమయానికి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలే వచ్చేవి. కానీ సుకుమార్ మాత్రం పూర్తిగా కొత్త దారిలో వెళ్ళాడు. హీరోకి మెమొరీ ప్రాబ్లం ఉంటే అతను చేసేది నిజమా లేక ఊహ అనే కాన్సెప్ట్తో సినిమా తీశాడు. అది అప్పట్లో చాలా కొత్త విషయం. అప్పుడు మహేష్ బాబు వరుసగా స్టైలిష్ హీరోగా క్రేజ్లో ఉన్నాడు. దూకుడు, బిజినెస్ మ్యాన్ ఈ 2 సినిమాల తర్వాత ఫ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఆకాశం తాకాయి. టీజర్ రిలీజ్ అయ్యాక అందరూ ఒకే మాట అన్నారు, ఇది తెలుగు సినిమా కాదు, టాలీవుడ్ రేంజ్ అని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లండన్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, మహేష్ యాక్టివిటీ అన్నీ నెక్స్ట్ లెవెల్గా కనిపించాయి. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి రోజు నుంచే ఆడియన్స్ డైవర్ట్ అయ్యారు. కొంతమంది మాస్టర్ పీస్ అన్నారు, మరి కొంతమంది ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నారు. ఇక్కడే సినిమా డౌన్ఫాల్ అయింది. 2014లో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైన్మెంటు సినిమాలకు అలవాటు పడ్డారు. కానీ ఈ సినిమా చాలా లేట్తో ఉంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉంది. సీన్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మిస్ అయితే స్టోరీ అర్థం కాదు. యావరేజ్ ఆడియన్స్కి ఇది కష్టమైంది. సినిమా చూస్తూ రిలాక్స్ అవ్వాలని వచ్చిన వాళ్ళకి ఇది పజిల్లో అనిపించింది. మహేష్ బాబు అంటే ఎప్పటికీ ఆడియన్స్కి పంచ్ డైలాగ్స్, కామెడీ, మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇవే కావాలి. కానీ నెంబర్ 1 నేను ఒకరినేలో ఇవన్నీ చాలా తక్కువ. యాక్టర్స్ కూడా చాలా సిన్సియర్గా ఉంటుంది. దాంతో బీసీ సెంటర్స్ ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయింది. ఈరోజు చిన్నప్పుడు జరిగిన ట్రెజడీ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కానీ స్క్రీన్పై కాంప్లెక్సిటీ వల్ల ఎమోషన్ పూర్తిగా ఆడియన్స్కి హృదయానికి చేరలేదు. అందుకే క్లైమాక్స్ ఇంపాక్ట్ కూడా ఎక్స్పెక్టెడ్గా లెవెల్ రాలేదు. ఈ సినిమా మీద హైప్స్ చాలా, డైలాగ్స్ లెవెల్స్ వెళ్ళింది. ఫ్యాన్స్ అనుకున్నారు పోకిరి రేంజ్ మాస్ బ్లాక్ బస్టర్ వచ్చింది. కానీ సినిమా పూర్తి డిఫరెంట్ జోనర్లో వచ్చింది. అక్కడే పెద్ద మిస్మ్యాచ్ జరిగింది. నెంబర్ 1 సినిమా నిజంగా ఫ్లాప్ అయినా, లేక తెలుగు ఆడియన్స్ అర్థం చేసుకోలేదా, మాస్టర్ పీస్ అయినా? మీ ఒపీనియన్స్ కామెంట్లు చెప్పండి. ఇలాంటి మూవీ అనాలిసిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.